రెడ్డి గారు అని అంటారు అందరూ కూడా ఓపెన్ గా. మంత్రిగా రాజా గారు కానీ లేదా వీళ్ళందరూ ఉన్నా కానీ, జక్కంపూడి రాజా గారు కానీ ఇలా ఎవరు ఉన్నా కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి నేను ఓవర్ యాక్షన్ చేయాల్సి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేయాలి కానీ ఒక జక్కంపూడి రాజా అంబటి రాంబాబుకు సంబంధం ఏంటి సార్? అంటే కాపులకు శత్రువులు కాపులు అని వైసీపీ ప్రొజెక్ట్ చేసుకుందా, లేదా కాపులే ఏ పనైనా చేయగలరో, ఏ ఏదో పని చేసినా కాపులే చేయగలరో, దేనికైనా తెగిస్తారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సింది ఇస్తే చాలు చేస్తారని కాపులు ప్రొజెక్ట్ చేసి తెలుసుకుందా, లేదా ముద్రగడ పద్మనాభం గారు మా వైసీపీకి పేటెంట్ హక్కు ఉంది, మా ప్రాపర్టీ, కాపులకి సంబంధం లేదు, ముద్రగడ అభిమానికి సంబంధం లేదు, మా పార్టీకి చెయ్యి అంటేనే రానిస్తాం, లేకపోతే ముద్రగడ పద్మనాభం చూడటానికి రానేమో అని చెప్పదలుచుకుందా అనేది దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి సమాధానం. ఎందుకంటే లేదా మా అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు చెప్పరు అనుకుంటా. మరో విషయం, టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ దార్శెట్టి రాజా గారికి, అంబటి రాంబాబు గారికి వాళ్ళకి రావాల్సిన పని ఏంటి అంటున్నారు. రావాల్సిన పని వచ్చి హక్కు ఉందని రావచ్చు, రాకూడదని అంటాం టీడీపీకి లేదు, జనసేనకి లేదు. వాళ్ళు రావచ్చు ఖచ్చితంగా. వాళ్ళ పార్టీ అభిమాని, వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ అభిమాని ఎవరైనా రావచ్చు. మనం వెళ్ళొచ్చు, వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే మనం వెళ్తే కొట్టి పరిస్థితి ఉంది అక్కడ. వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత డామినేషన్ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. కానీ వచ్చిన పని చేయాలి. చుట్టం చూపు వచ్చినట్టు చుట్టం చూపు చేయాలి. కానీ ఒకవేళ అధికార లాంఛనాలు తిరస్కరించే నిర్ణయం ముద్రగడ పద్మనాభం గారు, సతీమణి గారిది, పిల్లలది అయితే అయ్యి ఉండొచ్చు. అది వాళ్ళతో చెప్పించాలి. వాళ్ళు ఈయంకుడి గారు శివాజీ గారు ఉన్నారా? శివాజీ గారు ఈయంకుడు రాంబాబు గారు ఉన్నారా? పద్మనాభం గారి విషయాలన్నీ రాంబాబు గారే చూస్తారా? రాజపాలెం రాంబాబు గారు. మరి రాంబాబు గారితో చెప్పించవచ్చు కదా. ఈ అంబటి రాంబాబు గారికి, జక్కంపూడి రాజా గారికి వైసీపీ నాయకుడికి సంబంధం ఏంటండి? ఏ విధంగా ఒక కుటుంబ విషయాల్లో ఏ విధంగా వైసీపీ పార్టీ చొచ్చుకెళ్తారే? ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కాపులు చొచ్చుకుని వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? షర్మిలా గౌడనే, జగన్మోహన్ రెడ్డి గారి గౌడనే మేము కాపులు పరిష్కరిస్తాం, కాపులు అంతా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా? మరి ఇప్పుడు మన జగన్మోహన్ రాజశేఖర్ ఇప్పుడు ఇంతగా అన్నారు. అది మన అధికార ప్రతినిధి గారు ఇడుపులపాయలో నేను నిన్న కూడా చెప్పా, రాజశేఖర రెడ్డి గారు జయంతో వద్దంతా కానీ అక్కడ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మను ముద్దు పెట్టుకున్నారు. ఆప్యాయత అండి, తల్లి కొడుకు తల్లి పెట్టుకుంటారు. మరి విజయమ్మ గారు జప్పటికి నీట్ చేయలేదే? విజయమ్మ గారు జప్పటికి రేపు పొద్దున ఎప్పుడన్నా ఈట్ చేయడానికి ఇదే రాంబాబు గారు, ఇదే జక్కంపూడి రాజా గారు, ఇదే పేరు నాయన గారు, ఇదే ఏదతను ఎవరు గుడివాడ అమర్నాథ్ గారు, ఇదే కాపురాకి వెళ్ళి జప్పటికి నీట్ చేస్తారు. విజయమ్మ గారు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆర్చబడితే, షర్మిలా గారి వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు వెళ్ళారుగా. మరి వాళ్ళు చెప్పడానికి నీట్ చేయలేదే? ఇదే జక్కంపూడి రామ్మోహన్ గారు, ఇదే జక్కంపూడి రాజా గారు, ఇదే మన అంబటి రాంబాబు గారు, ఇదే కాపు నాయకులంతా ఇంతగా దిగజారాలా? మీ ఎమ్మెల్యే పాలతో కాదు, ఒక అంబటి రాంబాబు గారిని కానీ, ఒక జక్కంపూడి రాజా గారిని కానీ నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎమ్మెల్యే సీటు కోసం కాపులు ఇంతగా దిగజారుతారని ఇంప్రెషన్ ఇవ్వాలా, కాపులు నాశనం చేయాలా? ముద్రగడ పద్మనాభాన్ని ఒక వైసీపీ పార్టీకి ఒక ప్రాపర్టీ కింద పేటెంట్ అట్టి కింద మారుస్తారా? ముద్రగడ కుటుంబానికి, ముద్రగడ భార్య గారికి కానీ, ముద్రగడ పిల్లలకు కానీ నోరు లేదని ముద్ర ఏం తెలుసుకున్నారు నిన్న మీరు? వాళ్ళు మీ పార్టీకి జీవితాంతం పని తెచ్చేటట్టు, మీ పార్టీ వెనకాల ఉండేటట్టు తయారు చేశారా నిన్న మీరు? రేపు నిన్న పరిస్థితులు చూసారు, ఏ పార్టీకి వెళ్ళగలుగుతారు రేపు పొద్దున? మీరు మీ పార్టీ మీద ఇష్టం లేకపోతే మీ పార్టీలో ఉంటే వెళ్ళనుకోండి, నాకే అభ్యంతరం ఏమీ లేదు, కాపులకి అభ్యంతరం లేదు. రేపు పొద్దున్న మీరు సరిగా విలువకపోతే ఆయన ఏదో పార్టీలోకి వెళ్తానంటే నిన్న పరిస్థితులు చూసి ఏ పార్టీలోకి వెళ్ళగలడు ఆయన? ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు కుటుంబాన్ని ఈదిలో పెట్టారు? ఏ తండ్రి అయినా ఎవరైనా కన్న కూతుర్ని శవాన్ని చూడకుండా అడ్డుకుంటారా సార్? గొడవలు ఉండొచ్చు, మీరు ఇంట్లో రానివ్వకండి అమ్మాయిని. అమ్మాయి తప్పు మంచిది నాకు తెలియదు, తప్పు అయితే తప్పు అయి ఉండొచ్చు, అమ్మాయిని మిమ్మల్ని రానివ్వకపోయి ఉండొచ్చు. కన్న తల్లి గతాన్ని మర్చిపోవాలి, పిల్లల తప్పుని మర్చిపోవాలి, కన్న తల్లి అడ్డుకోవాలి. మీ ఇంట్లో రానివ్వకండి, మీ పేరెంటాలు పిలవకండి, మంచి చెట్ల మీరు వెళ్ళకండి, మీ ఇంట్లో రానివ్వకండి. ఒక శవాన్ని, పార్థివ దేహాన్ని, తండ్రి గారి దేహాన్ని చూసి వెళ్తే ఎంత బాగుంది. మీరు రాజకీయ కుటుంబంలో ఉన్నారు, మీరు రాష్ట్రాన్ని మిమ్మల్ని నాయకుడిగా భావిస్తుంది. అయితే మీరు ఇంట్లో కంపెనీ చేస్తున్న రాజకీయాలు లేకుండా ఉంటే మీరు ఎవరు పట్టించుకోరు. అక్షర్ సత్యం గారు ఇంకోటి చాలా బలంగా వినబడుతుంది. నెల రోజుల పాటు హాస్పిటల్ ఉన్న ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసిన పాపనో ఏదో లేదు తమ నాయకుడికి. కానీ అక్కడికి వెళ్ళి పాడి మోయటం అనేది ఆయన మనసులో నుంచి చేసింది కాదు, అది కేవలం ఓట్ల రాజకీయం అని ఆరోపిస్తున్న వారి మాటల్లో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు దానికి సమాధానం కాపు నాయకుడు, కాపు టైగర్ అంబటి రాంబాబు గారు చెప్పాలి, జక్కంపూడి రాజా గారు చెప్పాలి,
లేదా పేరుని నాని చెప్పాలి, గుడివారి అమర్నాథ్ చెప్పాలి, వైసీపీలోని కాపులంది అందరూ అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని. అదే మా నాయకుడు మా ముద్రగడ పద్మనాభం గారు 4 రోజులు హాస్పిటల్లో ఉంటే నీకు ఎక్కడా కనిపించలేదు, ఇవాళ వచ్చేసావు, అక్కడ మీ చిన్నాన్ని పాడి మోయలేదు, మీ నాన్న చనిపోతే మీ ఇంటికి వచ్చే వరకు కూడా నువ్వు అక్కడికి ఇడుపులపై వెళ్ళలేదు, రాష్ట్రానికి వెళ్ళారు కానీ కనీసం కర్నూలు దగ్గర వచ్చినప్పుడు కూడా వెళ్ళలేదని అంటున్నారు. మరి ఇక్కడ వచ్చి మూసేయడానికి కారణం ఏంటి అని వీళ్ళు అడగాలి. వైసీపీలో ఉన్న కాపు నాయకులు అడగాలి. ఎందుకంటే వేరే వాళ్ళతో కొట్టి పరిస్థితి ఉంది అక్కడ. ఇప్పుడు నేనే మా గురువు గారిని వెళ్ళి దండం పెట్టుకుని మా ఆత్మలు శాంతకాలం కోరుకుని దండం పెట్టుకుని రావాలని ఉంది. ఎంతో కొడతారని భయమేస్తుంది. రైట్, చివరిగా ఏం చెప్తారు సార్? అటువంటి భయానకమైన పరిస్థితులు తయారు చేశారండి. దీనికి ముద్రగడ్డి గారి కుటుంబం కారణమా, వైసీపీ కారణమా, లేదా తెలుగుదేశం కారణమా, జనసేన కారణమా అని అంటే ప్రజలకు మాత్రం వైసీపీ యొక్క అదే కనిపిస్తుందండి. చాలా తప్పండి. రేపు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో గొడవలు ఇదే కాపులేని కలగజేసుకుంటారా? రాజశేఖర రెడ్డి గారి సరే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళమ్మా రాశారుగా ఆస్తులు అందరికీ పంచమని, మరి కూతురికి ఇమ్మని కాపు నాయకులు అడుగుతారు వెళ్ళి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం ఓటుల కోసం పడరాని పాటలు పడుతుంటే వీళ్ళు చేసే చేష్టలు, పేర్ని నాని గారు గతంలో చేసిన మాట్లాడి వీళ్ళ వలన ఆ సామాజిక వర్గం నాయకులు మాత్రం వైసీపీకి మిగిలిపోయి ప్రజలు మాత్రం దూరంగా ఉంటారని వస్తున్న వార్తలు వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఆ మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ జనసేనకు అనుకూలంగా వస్తున్నాయి. ఒక 6 నెలల క్రితం జనసేన పరిస్థితి చూడండి, అందరూ తిట్టుకునే పరిస్థితి జనసేనని, సొంత పార్టీ నాయకులు కూడా. ఈ ఆల జనసేన పార్టీకి ఇంత క్రేజ్ పెరగడానికి కారణం వైసీపీలో ఉన్న మూర్ఖత్వం అండి. రైట్, నేను అనేక డిబేట్ లో చెప్పాను, అనేక ఆర్టికల్స్ లో చెప్పాను, అనేక పోస్టులో చెప్పా. వైసీపీ యొక్క అతే జనసేనకి శ్రీరామ రక్ష అని. నిన్న జరిగిన పరిస్థితులన్నీ కూడా జనసేనకు పాజిటివ్ గా మారినాయి. పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ గా తన శత్రువు అయినప్పటికీ, ముద్రగడ గారు ఎన్ని తిట్టినప్పటికీ ఈ ప్రెస్ నోట్ ఇచ్చాడు, సంతాపం రిలీజ్ చేస్తున్నానని. అధికార లాంఛనాలతో చేయమని చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిట్టినా కానీ వాళ్ళు ఉపయోగించుకోరు కదండి. చంద్రబాబు నాయుడు గారు కొత్త సొంత ప్రభుత్వంగా రత్తడిచ్చిన ఆస్తి కాదు ప్రభుత్వం అంటే. ప్రజల నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళు ముద్రగడ పద్మనాభం అంటే ప్రజలకు సేవ చేసేది ఎంతో కొంత అని అధికార లాంఛనాలు ఇస్తే తిరస్కరించడం ఎంత తప్పండి. వాళ్ళు తిరస్కరిస్తే అది ఆలస్యం తప్పులే, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి. వైసీపీకి సంబంధం ఏంటండి? వచ్చిన వాళ్ళందరూ చూసేస్తారు, జబ్బట్టుకుని కన్న కూతురు చూసేస్తారా? రేపు పొద్దున సరిలాగాని జబ్బట్టు లాగండి, ఇదే అంబటి రాంబాబు, ఇదే జక్కంపూడి రాజా అని, ఇదే విజయం గారు జబ్బట్టుకు లాగండి, ఇదే ఆస్తులు పంచండి. వాళ్ళ ఆస్తులు పంచి కాపు నాయకులు వెళ్ళి ఎంత 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 దిగటాడి ప్రవర్తిస్తున్నారు సార్ కాపు నాయకులు. మీ ఎమ్మెల్యే సీట్ల కోసం, మీ జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం రాజకీయం చెయ్యండి, తిట్టుకోండి. ఈ 4 రోజులు పోయిన తర్వాత జగన్ పవన్ కళ్యాణ్ తిట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఈ 4 రోజులు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిట్టుకోండి. పెద్ద ఆయన గురించి 4 మాటలు నలుగురు వెళ్ళి మంచి చెప్పుదామని పరిస్థితుల్లో పెద్ద ఆయన మంచితనం ప్రజల్లో వెళ్లకుండా వైసీపీ కుట్రపడిందని ఇవాళ కాపులు భావిస్తున్నారు సార్. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని కాపుల్ని దూరం చేసేది ఈ రోజు వైసీపీ పార్టీని కాపులు భావిస్తున్నారు సార్.